హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు మనం రిస్క్ అండ్ రివార్డ్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ అండ్ రివార్డ్ ఎలా ఉంటున్నారు అన్నది దాని గురించి మాట్లాడుకుందాం అండి. మొన్న నాకు మా ఫ్రెండ్ కాల్ చేశాడండి. కాల్ చేసి నన్ను అడిగాడండి, శ్రీని గారు మీరు మ్యూచువల్ ఫండ్స్లో అది స్టాక్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారో అవి రిస్క్ కదా, ఏదైనా సేఫ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని అన్నారండి. అంటే అయితే నేను మా ఫ్రెండ్కి చెప్పానండి, ఏమండి మీరు ఏదైనా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే నాకు చెప్పండి, నేను కూడా ఇన్వెస్ట్ చేస్తానని అన్నానండి. కాబట్టి మీకు ఏదైనా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండి, నో లైఫ్ వితౌట్ రిస్క్ అంటారు కదండి, అదంతా మీకు తెలిసే ఉంటుందండి. కాకపోతే మనం జీవనం సాగాలంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ఎక్కడో అక్కడ పని చేయడానికి వెళ్తుంటామండి. ఆ ఉదయం వెళ్ళేటప్పుడు పనికి ఎలాగ వెళ్తాం? టూ వీలర్ మీదో, బస్సు మీదో, పోలర్ మీదో వెళ్తాం కదండి. అక్కడ కూడా మనకు రిస్క్ ఉంటుంది కదండి. అలాగే రిస్క్ ఉందని ఇంట్లో కూర్చుంటే మన జీవనం సాగదు కదండి. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చి మనం పని చేసుకొని మన కుటుంబాన్ని పోషించుకుంటాం కదండి. అందుకే ఆ రిస్క్ ఉందని మన ఇంట్లో కూర్చుంటే అవ్వదు కదా. అలాగేనండి, ఇన్వెస్ట్మెంట్లోనూ కూడా రిస్క్ ఉంటుందండి. రిస్క్ ఉందని మనం ఇన్వెస్ట్ చేయలేదనుకోండి, రివార్డ్ రాదండి. అందువల్ల ఏంటంటే ఒక మంచి ప్రోడక్ట్ ఎత్తుక్కొని దాన్ని ఏం చేయాలంటే మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. అలా పోతే మీకు ఒక లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుందండి. అదే మీకు రివార్డ్గా వస్తుందండి. ఇంకోటి ఏంటంటే అండి, మనం షాపింగ్ మాల్కి వెళ్తాం కదా, బై వన్ గెట్ వన్. బై చేస్తే ఒకటి గెట్ వస్తుందండి. అలాగే మీరు ఇక్కడ రిస్క్ని మీరు బై చేశారనుకోండి, రివార్డ్ మీకు వస్తుంది. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.